హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో సూపర్ రుచికరమైన తందూరి చికెన్ ఫ్రై ఇంకా నాటుకోడి కర్రీని సింపుల్గా వండుతున్నానండి. అచ్చం రెస్టారెంట్ లాంటి రుచి ఇంట్లోనే సులభంగా కలర్ఫుల్ స్పైసెస్తో స్టెప్ బై స్టెప్ని చూపిస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. రుచి ఊహకు మించింది ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను తందూరి చికెన్ని ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మనం జాలి ఉన్న గరిటెలు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి, తడి లేకుండా. ఇలా పైన ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలండి. అప్పుడే మనకు మసాలా పెడితే లోపల వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగా వస్తుందండి చికెన్కి అయితే. ఇప్పుడు ఇలా ఆరనివ్వాలండి వాటర్ మొత్తాన్ని. ఇప్పుడు ఇలా వడారిన తర్వాత ఈ చికెన్ ముక్కలను మనం వేరొక బౌల్లో తీసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే లెగ్ పీసెస్తో అయినా చేసుకోవచ్చు ఈ తందూరి చికెన్ని. నేను ఇక్కడ లెగ్ థై పీసెస్ 2 తీసుకొని చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయల పేస్ట్ ఏమో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు లెమన్ని పిండుకొని వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నిమ్మకాయ పిండుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి చికెన్కి అయితే. ఇలా ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకొని మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాను ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఇలా ఫస్ట్ కోటింగ్ మసాలా పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈ లోపు మనకు చికెన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా లెమన్ వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ భలేగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మసాలా మొత్తాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలండి. ఇలా మనం ఇంట్లో ఉండే మసాలాతో చేసుకుంటా కానీ రెస్టారెంట్లో ఎలా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. అంత కమ్మగా భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ మనము సెకండ్ మ్యారినేషన్ కోసం మసాలా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. గట్టిగా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం వాము వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా వామును ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ దాకా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, పెరి పెరి మసాలా ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పెరి పెరి మసాలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ వేయట్లేదు కాబట్టి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే కలర్ అయినా వేసుకోవచ్చు, ఒక పించ్ దాకా. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పెరి పెరి మసాలా లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాతో తందూరి చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మసాలా మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు మనం ఇంతకు ముందు కూడా చికెన్కి పెట్టాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న చికెన్ పీసెస్కి ఈ ముక్కలకి మనము ఈ మసాలా బాగా పట్టించాలండి. ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మసాలా లోపల వరకు పోయి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా మంచిగా అన్ని వైపుల్లో తిప్పుతూ మసాలా బాగా పట్టించాలండి. ఎంత బాగా మసాలా పెట్టించి మనము ఎంతసేపు ఉంచితే అంత టేస్ట్ వస్తుందండి చికెన్కి అయితే. నేనైతే మీరు కావాలంటే టైం ఉంటే ఓవర్ నైట్ అయినా ఇలా పెట్టుకొని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది మసాలా లోపల వరకు పోయి. కనీసం ఒక 3-4 గంటలైనా పెట్టుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ బాగా టెండర్ అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ ఇలా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను చికెన్కి. ఇంకా చాలా బాగా టెండర్ అవుతుందండి. మీరు టైం లేకపోతే కనీసం 2 నుంచి 3 గంటల పాటు అయినా పెట్టుకోండి.
ఇక నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చికెన్ ఎంత బాగా మసాలాలు పట్టించి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతసేపు ఉంచుకుంటే. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకుందాం. కావాలంటే మీరు ఇలా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ వీడియోలు చూపించాను కాబట్టి ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంట నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని ముక్కలు ఫ్రై చేసుకొని నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. మీరు తుంచితేనే తెలుస్తుంది ఎంత బాగా లోపల వరకు కుక్. ఇప్పుడు నాటికోడి కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కేజీ నాటికోడి తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కొట్టించి తీసుకున్నానండి. దీన్ని ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా కర్రీలో కూడా మనకు ఉప్పు అవసరం ఉంటుంది కాబట్టి కాస్త తక్కువనే వేసుకోవాలి. ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. వేసుకొని ఈ ఉప్పు కారం దీన్ని బాగా పట్టించుకుంటే మనకు కర్రీ చేసేటప్పుడు ముక్క అనేది చప్పగా ఉండకుండా టేస్ట్గా బాగుంటుందండి. ఇలా ఉప్పు కారం ముందే పెట్టుకుంటే మనము ఇలా కర్రీకి కారం అది పెట్టుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మీరు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. కానీ ఉడకడానికి మనకు కుక్కర్లోనే తొందరగా అవుతుందండి. ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ని హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ నేను సుమారుగా 3 ఉల్లిగడ్డల్ని తీసుకున్నానండి. మీడియం సైజులో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనము చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం. కారం ఉప్పు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మంటను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి టమాటోల్ని కూడా. చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. మనం ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్ అనేది తొందరగా కర్రీ కూడా మనకు తొందరగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ కర్రీ. అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ మసాలాని రెడీ చేసుకుందామండి. ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. జీడిపప్పు ఒక 10 దాకా తీసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ దాకా ధనియాలు తీసుకోవాలి. ఒక 10 దాకా బాదం పలుకులు తీసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా మసాలాను వేయించుకొని పొడి చేసుకుంటే మనకు కర్రీకి రుచి చాలా బాగా వస్తుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ముందుగా అయితే కొబ్బరిని బాగా వేయించుకోవాలండి. టైం పడుతుంది కాబట్టి కొబ్బరిని ముందుగా వేయించుకున్న తర్వాత దాని తర్వాత జీడిపప్పు ఇంకా బాదం పలుకులు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించిన తర్వాత లాస్ట్లో మనం ధనియాలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. చూడండి ఇక్కడ చికెన్ కర్రీలో కాస్త వాటర్ మనకు రిలీజ్ అయిందండి. మీడియం ఫ్లేమ్లోంచి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకుంటే మనకు కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనము వేయించుకున్న బాదం పలుకుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా రెడీ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మెత్తని పొడిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న
మసాలా పొడిని దీంట్లో వేసుకోవాలండి. ఈ మసాలా పొడి వేసుకొని మనం చికెన్ చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మొత్తం పొడిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ రెసిపీ అండి. తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలండి. ఇక నేను ఒక గ్లాస్, పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనము సన్నగా కట్ చేసుకున్న, సన్నగా తరుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ నాటుకోడి కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. చూడండి చాలా మెత్తగా ఉడికిందండి కర్రీ అయితే. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో ఇలా మనం చికెన్ మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి ఫ్లేవరు, ఇంకా టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. లేదంటే మీరు మీడియం సైజు ఒక చిన్న లెమన్ని కూడా పిండుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి చికెన్ గ్రేవీతో రుచి సూపర్గా ఉండండి. ఈ పులుసు రుచి చూస్తే ఎప్పుడు మీరు ఇదే విధంగా చేసుకుంటారో అంత కమ్మగా ఉంటుందండి. దేనిలో తిన్నా, చపాతి, పూరి, కర్రీ దేంట్లో కూడా రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఏ టిఫిన్లోకైనా, చపాతీలో అయినా, అన్నంలో అయినా రుచి సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.